ఈ జీలకర్ర బెల్లం ఘట్టం పూర్తయిపోయిన తర్వాత పక్కన కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చెయ్యవలసిన మొదటి పని ఏం చేస్తాడో తెలుసా అండి? యోక్త్రబంధనం చేస్తాడు. యోక్త్రబంధనం ఎవరికైనా చేయించవచ్చు, ఏమి నియమం లేదు. ఎందుచేత అంటే ఆడపిల్లకి 3 నిలబడాలి. ఈ 3 నిలబడలేదనుకోండి ఆ వివాహం వృధా అయిపోతుంది. ఒకటి శోభ, బాగా గుర్తుపెట్టుకోండి, అందమన్న మాట లేదు. శోభ, శోభ శుభము శోభనము. శోభ అంటే కాంతి, కాంతి అంటే కంటిని ఆకర్షించున్నది. ఆ ముఖం చూసి మురిసిపోయి తాళి కడుతున్నాడు, ఆ ముఖం చూసి మురిసిపోయి జీలకర్ర బెల్లం పెట్టాడు. ఈ మురిపెం ఏ కారణం వల్ల తరువాతి కాలంలో తగ్గడానికి వీల్లేదో, పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తే సముద్రం పొంగినట్టు తన జీవితాంతం ఆ ముఖం చూస్తే ఆ పొంగి అలాగే ఉండాలి, పొంగిపోవాలి. ఆవిడికి 70 ఏళ్ళు రానివ్వండి, ఆయనకి మాత్రం ఆవిడ మొహం చూసేటప్పటికి సేద తీరిపోతాడు. అలా సేద తీరిపోతున్నాడు పురుషుడంటే ఆ పెళ్లి సార్థకత పొందిందా, ఆవిడ గెలుచుకుందనమాట ఆయన హృదయాన్ని. ఇది శోభ. అన్ని వేళలా కామమే కారణం కాదు, ఆవిడ ముఖదర్శనమే చాలా ఆయనకి గొప్ప శాంతి. ఎంత బడలిపోయి వెళ్ళనివ్వండి, ఆవిడ ముఖం చూసేటప్పటికీ ఆనందం పొందేస్తాడు. అందుకే మిథున విడియాలు అని దంపతి తాంబూలాలు ఇచ్చి గర్భాధానానికి కూడా కొన్ని మంత్రాలు చెప్పించి ఏకశయ్యాగతుల్ని చేస్తారు. ఆ పడుకున్నప్పుడు ఎడమ చేతి మీదకి తలపెట్టి ఎడమ పక్కకి తిరిగి కానీ ఎడమ చేతి మీద తలపెట్టుకుని ఎడమ పక్కకి తిరిగి పడుకుంటాడు పురుషుడు. ఎడమ పక్కకి తిరిగి పడుకున్నప్పుడు కుడి చేతి వైపుకి భార్య ఉంటుంది. భార్య ఉన్నప్పుడు ఆవిడ ఈయనకి అభిముఖమైతే ఈయన ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికి ఆవిడ ముఖం కనపడుతుంటే చాలట ఇలా రెప్పలు పడిపోయే ముందు అలా చూసుకుని మురిసిపోతూ పడుకుంటాట. ఆ మురిపం ఎందుకు వచ్చిందని అడిగాడు. ఇదిగో ఈ మంత్రాల వల్ల వచ్చింది అన్నారు. దానికి యోక్త్రబంధనం చేస్తాడు. నేను తప్పు మాట్లాడటం లేదు, గుర్తుపెట్టుకోండి, నేను దంపతుల గురించి మాట్లాడుతున్నాను. అది వాళ్ళ మధ్య దోషం కాదు, ఉండవలసిన లక్షణం. ఆ దర్భలతో ఉన్నటువంటి తాటితో మంత్రం చెప్తాడు. మంత్రం చెప్పి ఈ నడుం చుట్టూ కడతాడు. అదొక దివ్యమైనటువంటి విషయం. నిజంగా మంత్రానికి అర్థం కూడా తెలిస్తే ఆ పిల్ల కట్టుకున్నటువంటి ఆ పట్టు చీర ఇలా ఒక్కసారి ఇలా నడుం పైకెత్తే ఆ అమ్మాయి ఇలా తీసుకుని ఇంతమంది మధ్యలో మొహమాటంగా ఆ వరుడు ఇలా తాడు తిప్పి ముడి వేస్తుంటే ఆమె మొహమాట పడి ఎర్ర పడిపోయిన బుగ్గలతో పైకి చూడలేక ఇలా కిందకి చూస్తే అతని చేతులు కనపడుతుంటే, ఇలా చూస్తే సభ కనపడితే ఎటూ చూడలేక ఇలా ఇలా అంటూ కూర్చున్నప్పుడు యోక్త్రబంధనం చేస్తున్న సన్నివేశం హృదయం చాలా గొప్పగా ఉంటుంది సభలో చూడడానికి కూడా. ఆ యోక్త్రబంధనం చేస్తూ 3 అడుగుతాడు. నీ యందు శోభ ఇట్లే నిలబడుగాక. ఏ కడుపుకి తాడు కట్టానో ఆ కడుపు యందు సత్సంతానము కలుగుగాక. ఏ కడుపుకి తాడు కట్టానో ఆ కడుపు సర్వకాలముల యందు కూడా ఆరోగ్యంతో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సర్వశాంతులకు ఆలవాలమై ఉండుగాక అని ఆ 3 అడుగుతూ ఆమె యొక్క కడుపుకి ఆ నడుం చుట్టూ తిప్పి యోక్త్రాన్ని బంధిస్తాడు. దాన్ని విప్పకూడదు. దాన్ని ఎప్పుడు విప్పాలి అంటే మళ్ళీ మంత్రంతోనే విప్పాలి, అమంత్రకంగా యోక్త్రాన్ని విప్పకూడదు. యోక్త్రం కట్టి వదిలిపెట్టేస్తాడు. యోక్త్రం కట్టి విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ 3 సిద్ధిస్తాయి. సిద్ధించిన తర్వాత ఇంకా మిగిలినవి అడుగుతాడు. మిగిలినవి అడిగేటప్పుడు ఇప్పుడు ఇద్దరూ రక్షాబంధనాలు కట్టుకుంటారు. ఈయన కుడి చేతికి ఆమె ఎడమ చేతికి కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత యుగఛిద్రాభిషేకం అని చేస్తాడు. యుగఛిద్రాభిషేకం అంటే బండికాడి పట్టుకొచ్చి ఉత్తర దక్షిణ ముఖాలుగా ఉండేటట్టుగా పెట్టాలి. దాని యొక్క 2 కొనలను పెట్టి ఆ పిల్ల ఇలా తల వంచుతుంది. వంచితే ఈ మెడ మీదకి పెడతాడు. దార్శనికులు కవులు ఎంత దర్శనం చేశారోనండి, ఎంత విప్లవకమైనా ఎంతటి మహాపురుషులైనా ఏం చూశారో. అది ఎలా ఉన్నా ఉండనివ్వండి, రంగులీను నీ మెడలో బంగారపు తాళి కట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే అంటాడు. అంటే ఎంత ఆలోచించాడో. ఇలా ఉంచుకున్న మెడని మానసికంగా చూస్తే ఆ ఆడపిల్ల మెడలో వధువు యొక్క మెడ కాంతులకు వరుడు ఎంత మురిసిపోతాడో చూడండి. ఆ కాడి పెట్టి దానికి ఛిద్రం ఉంటుంది, కన్నం. ఆ కన్నంలో మంగళసూత్రాలు పెడతారు. మంగళసూత్రాలు పెట్టి ఆడపిల్ల తల మీద పెట్టచ్చు, మెడ మీద పెట్టచ్చు, లేకపోతే కాడికే పెట్టచ్చు. దర్భల చుట్ట పెట్టి ఆ పైనుంచి నీళ్లు పోస్తారు. నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఆ హిరణ్యం మించి వెళ్లి బంగారం మించి వెళ్లి ఆ అమ్మాయి యొక్క మెడ మీద పడతాయి. ఈ మెడ మీద పడగానే అత్తగారు తీసుకొచ్చి పట్టుబట్ట కప్పుతుంది అమ్మాయికి. పట్టు చీర కొని మంచి పట్టు చీర, ఖరీదైన పట్టు చీర ఉన్నంతలో వాళ్ళ శక్తి కొలది కని అప్పుడు కప్పుతారు.
ఎందుకంటే దాన్ని అపాల మంత్రాలని పిలుస్తారు. అపాల మంత్రాలని అత్రి మహర్షికి ఒక కుమార్తె ఉండేది, ఆమెకి వివాహం కాలేదు. ఆమెని పాలించేవారు లేరు కాబట్టి ఆ పిల్ల పేరు మరిచిపోయారు. అపాల అపాల అని పిలిచేవారు. అమ్మాయికి పెళ్లి ఎందుకు అవ్వలేదు అంతా అత్రి మహర్షి కూతురికి అంటే అమ్మాయికి బొల్లు వచ్చింది. చర్మ వ్యాధి ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి బొల్లు వచ్చింది కాబట్టి పెళ్లి అవ్వలేదు. ఆ పిల్ల అలా ఉండిపోయింది. ఒక రోజున ఏదో అన్యమనస్కంగా నాకు పెళ్లి అవ్వలేదు, నా బతుకు బరువు అయిపోయిందని ఆలోచిస్తూ నదీ స్నానానికి నీటిలో దిగింది. వరదలో కొట్టుకుపోతుంటే ఎలాగో కొట్టుకుపోతున్నాను చచ్చిపోతాను అనుకుంటుంటే సోమలత ఒకటి దొరికింది. దాన్ని నోటితో నవిలి ఆ నోటిలోంచి వచ్చినటువంటి సోమ ద్రవ్యాన్ని ఇంద్రుడికి హవిస్సుగా ఇచ్చింది. అది పైనుంచి వెళ్ళిపోతున్న ఇంద్రుడు చూశాడు. ఓహ్, ఎంత భక్తితో నాకు సోమలతని నవిలి ద్రవం ఇచ్చావని ఆయన వెంటనే తన పక్కన ఉన్నటువంటి జలపాత్ర తీసి తన యొక్క బండి చక్రము కాడి మించి నీళ్లు పోశాడు. అవి పిల్ల మీద పడ్డాయి. పడగానే ఆ పిల్లకున్న బొల్లిపోయింది. హరదత్తాచార్యులు వారిని మొట్టమొదటిసారి ఆయన చేశారు ఈ మంత్రాలకు వ్యాఖ్యానం. అప్పుడు ఈ పిల్లకి బొల్లి వ్యాధి పోయి ఆ పిల్లకి పెళ్ళైపోయింది. ఎంతో సంతోషంగా ఉంది. రాబోవు కాలంలో ప్రమాదములు జరగడం కానీ, చర్మ వ్యాధులు రావడం కానీ, ఆ అమ్మాయి యొక్క ఆకారం మారిపోవడం కానీ ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమని, ఆ అమ్మాయి మంగళస్వరూపం పొందడం కోసమని ఆ అమ్మాయి మీద ఆ యుగఛిద్రాభిషేకం చేయిస్తారు. చేయించి మంగళసూత్రాలు కట్టడానికి సిద్ధం చేస్తారు. ఈలోగా పిల్లవాడు పక్కన కూర్చోగానే దర్భ తీసుకుని ఆమె యొక్క భ్రూమధ్య స్థానాన్ని దర్భతో ముట్టుకుంటాడు. ఇలాగా ఆ ముట్టుకుని ఉన్నప్పుడు ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రంలో నీకు ఏవైనా దౌర్భాగ్యములు నీ లలాటమును ఆశ్రయించి ఉంటే అవి ఈ మంత్రం చేత పోతున్నాయని ఇలా పైకి తుడుస్తాడు. పైకి తుడిచినప్పుడు ఆ దౌర్భాగ్యములన్నీ ఎగిరిపోతాయి. ఆ లలాటము ఎప్పుడూ పసుపు రాసుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి, ఎప్పుడు నవ్వుతూ ఆ ముఖం ఉండడానికి హేతు అవుతుంది. అందుకని ఆ బొట్టు పెట్టుకుని ఉండే అదృష్టం కలగడం కోసమని ఆ లలాటము కనుబొమల మధ్యలోంచి దర్భతో తుడుస్తాడు. తుడిచిన తరువాత ఇప్పుడు తడిపి ఆరబెట్టాలి కన్యాదాత బియ్యాన్ని. అవి కూడా సాధ్యమైనంత వరకు వెన్ను విరిగినటువంటి బియ్యం ఏరించేయాలి సువాసినులతో. వెన్ను విరగనటువంటి బియ్యమే ఉంచాలి. అటువంటి వాటిని అక్షత అంటారు. క్షతం అంటే విరిగిపోవడం, అక్షత అంటే వెన్ను విరగని బియ్యం. అవి పళ్ళెంలో పోస్తారు. కొందరు కొబ్బరి బొండం పెడతారు శ్రేష్టమని. ఈ మధ్య కాలంలో దాని మీద రవికిల బట్ట పరిచి దాని మీద మంగళసూత్రాలు పెడుతున్నారు. ఆడపిల్ల వేపు వారిది, మగపిల్లాడి వేపు వారిది రెండు సూత్రాలు కడతారు. కట్టి మంగళసూత్రాలు అందులో పెడతారు. దానికి ముందుగా 33 జ్యోతులు 2 పళ్ళాల్లో కానీ 4 పళ్ళాల్లో కానీ సువాసినులైనటువంటి వారు తీసుకుని వస్తారు వేదిక మీదకి. ఆ సువాసినులు నడిచి వస్తుంటే జ్యోతులు పట్టుకుని 33 కోట్ల మంది దేవతలు కాని, ఇంద్రాణి అంటే శచీదేవి తన చెలికెత్తెలతో వేదిక మీదకి వచ్చినట్టు లెక్క. అందుకే ఇంద్రాణీ దేవతలు వస్తున్నప్పుడు ఎవ్వరూ కుర్చీలు వేసుకుని వేదిక మీద కూర్చోకూడదు. నేను చాలా చోట్ల చూస్తున్నాను ఈ మధ్య. ఎందుకు వృద్ధాప్యం వచ్చిందో నాకు అర్థం కాదు. పనికి మాలిన ముసిలాళ్ళు, 5 పైసలకు పనికిరాని వాళ్ళు, అర్థాలు తెలియని వాళ్ళు వేదికల మీద కుర్చీలు వేసి కూర్చుంటున్నారు. ఇంద్రాణీ దేవతలు వస్తుంటాయి. ఎందుకు వాళ్ళు? నీకు ఓపిక లేకపోతే కింద కూర్చో, నువ్వు కూర్చోపోతే పెళ్లి అయిపోయిందా? ఎందుకు అక్కర్లేని పెద్దరికి వీళ్ళు కుర్చీలు వేసి కూర్చోవడం? అక్కడ ఇంద్రాణీ దేవతలు వస్తున్నా సరే వీళ్ళు లేవలేరు, కూర్చోలేరు. ఎందుకు దిక్కుమాలిన పెద్దరికాలే? కింద కూర్చుంటే నీ పెద్దరికం చచ్చిందా ఏడిచిందా? కింద కూర్చోవాలో కుర్చీ వేసుకుని వాళ్ళని అలా తీసుకొచ్చేయడం ఎంత తప్పు పనులండి. ఎందుకు వచ్చి అవన్నీ చెలగాటం ఆడపిల్ల జీవితంతో. నీ సొమ్ము హాయిగా ఉంటుంది, వృద్ధాప్యం వచ్చేసిందే, పిల్ల ఏమైపోతుంది రేపు పొద్దున తేడా వస్తే? కుర్చీ అన్నది వేదిక మీద ఉండకుండా చూసుకోవాలి కన్యాదాత. నిర్దాక్షిణ్యంగా చెప్పడమే, ఇక్కడ కూర్చోకూడదమ్మా అని. లేదా మగపెళ్లి వారిలో పెద్దలకు ముందు చెప్పుకోవాలయ్యా ఇలా ఉండకూడదు కదా, దయచేసి ఇక్కడ కుర్చీలు అవి వేయించకండి, మీరెవరూ. అయ్య బాబాయ్, కొన్ని నేను ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళకి ఎంత ఎలా ఎగ్గొట్టచ్చో చూసి అలా ఎగ్గొట్టేస్తున్నాను. ఎందుకో తెలుసా అండి, చూడలేక బాధతో. నేను నిజం చెప్తున్నాను. బూట్లు వేసుకుని ఆ సెల్ ఫోన్ కెమెరాలతోటి ఆడపిల్లలు హై హీల్స్ వేసుకుని కెమెరాలు అట్టుకుని, పెళ్లి కాని ఆడపిల్లలు షూస్ వేసుకుని ఆ వేదికల మీద మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళని రెచ్చగొడుతుంటే, పిచ్చి మాట్లాడుతుంటే వేదికల నిండా బూట్ల మట్టి, ఒక్కొక్కళ్ళు తొక్కకూడనివి తొక్కొస్తే ఆ ముద్దలు అక్కడికి తీసుకొచ్చి జ్యోతులు. నిజంగా చూస్తుంటే అయ్యయ్యో మనం చదివింది ఏమిటి,
మనం కలలు కంటున్నది ఏమిటి? ఆఖరికి ఏమైపోయింది వైదిక సంప్రదాయం అంతా? ఒక సెల్ కెమెరాకి, ఒక కెమెరాకి, ఒక వీడియో కెమెరా ముందు నాశనం అయిపోయింది వివాహ వ్యవస్థ అంతా. ఇంత దారుణంగా ఉంది కదా అనిపిస్తోంది. ఆ జ్యోతులను పట్టుకుని వస్తారు. పట్టుకుని వచ్చినప్పుడు ఆడపిల్ల మగపిల్లవాడు ఇద్దరు మధుపర్కాలు కట్టుకుని వస్తారు. అంచు కలిగిన జరీ పంచెలు చీర కట్టుకుని వస్తారు. ఆడపిల్ల జీలకర్ర బెల్లం పెట్టించుకుని ఆ తల నిండా అక్షతలతో తన కడుపున పుట్టిన కూతురు చిన్నతనంలో పాకుతూ గడప దాటి వెళ్ళలేక గడప దగ్గరికి వెళ్ళి ఎలా పాకాలో తెలియక వెనక్కి తిరిగి చూస్తే అది గడప నాన్న, ఇలా దాటాలని చెప్పి పిల్లని ఎత్తుకుని తండ్రి దాటించాడు. చిన్నతనంలో చదువు సరిగ్గా రాకపోతే పక్కన కూర్చోపెట్టుకుని నేర్పాడు. ఆ పిల్లకి స్నానం చేయించి ఒంటికి పౌడర్ రాసి గౌనేసి స్కూలుకి పంపాడు. ఆ చిన్ని చిన్ని పాదాలకు బూట్లు కట్టాడు. ఇన్ని మార్లు ఆ మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పిల్ల వృద్ధిలోకి రావాలని కలలు కన్నాడు. అటువంటి పిల్ల ఆ పెళ్లిలో జీలకర్ర బెల్లంతో ఆ నూలుతో చేయబడినటువంటి ఆ మధుపర్కాన్ని గోధుమ రంగులో ఉన్నటువంటి బట్ట, పచ్చటి బంగారు రంగులో ఉన్నటువంటి అంచు చీర కట్టుకుని ఆ జాకెట్ వేసుకుని ఆడపిల్ల వచ్చి ఆ కళ్యాణం పీటల మీద కూర్చుంటే ఆ నడువుకి ఓ దర్భతాడు ఇవన్నీ ఉన్న ఆడపిల్ల, ఆ కళ్యాణం బొట్టు, ఆ బుగ్గ చుక్క ఇవన్నీ చూస్తుంటే ఇంత కష్టపడి పెంచుకున్న కూతురు ఎంత పూర్ణత్వాన్ని పొందుతోంది నా తల్లి అని ఆ తండ్రి ఎంత మురిసిపోతూ ఉంటాడో. వీళ్ళకి కుర్చీలు ఎందుకు, వీళ్ళకి బూట్లు ఎందుకు? వీళ్ళు అర్థం చేసుకోవద్దు ఆ కన్యాదాత యొక్క ఆర్తిని. అదే ప్రవర్తించవలసిన విధానం, అదే నీ పెద్దరికం. అడిగేవాళ్ళు లేక ఒక్క 4 పెళ్లిళ్లలో కోటేశ్వరారు మీ ఇష్టం వచ్చినట్టు నియంత్రించచ్చని మీరు నాకు అధికారం ఇవ్వండి, చూపిస్తా. కాబట్టి వేదిక మీదకొచ్చి చక్కగా ఆ ఇంద్రాణీ దేవతల్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అమ్మవారి యొక్క 16 స్వరూపాలు 2 16లుగా వస్తుంది తల్లి వేదిక మీదకి వచ్చి అక్కడ కూర్చుంటే అప్పుడు వరుడు లేచి ఆ వరుడు పూజ చేస్తాడు. పూజ చేసి ఆ మంగళసూత్రంలో సర్వమంగళాదేవతని చూస్తారు. అదే సనాతన సంప్రదాయమునకు ధర్మమునకంతటికి ప్రతీక. ఆ పసుపు తాళ్లోనే దాంపత్యమంతా నిండిపోయింది. అందుకే ఈ దాంపత్య చిహ్నమైనటువంటి ఆ మంగళసూత్రం మెడలో కట్టేశాడో అంతే, ఇంకా ఆమె వ్రతాలు చేయడానికి నోములు చేయడానికి అధికారాన్ని పొందేస్తుంది. అప్పటి వరకు ఆ పిల్ల కైలాస గౌరి నోము చేయకూడదు. అమ్మ కైలాస గౌరి నోము అంటే ఏంటమ్మా అంటే మౌనంగా ఉండాలి, ఇంత కుంకం తెస్తారే, సువాసినులందరికీ కుంకం ఇచ్చుకుంటారే అంటే అమ్మ నేను కూడా చేయనా అమ్మ అంటే ఇప్పుడు కాదు అని ఓ నవ్వు నవ్వి అమ్మ పెళ్ళయిన తర్వాత చేసుకోవాలి అంటే అమ్మ పెళ్ళవగానే నేను అలా మొక్కేసుకోకు, చక్కగా చేయిస్తారులే, ఏమో మీ అత్తారు మంచారు చక్కగా అవగానే అవుతుందేమో చూద్దాం, కానీ అలా అనుకుని అలా అనేయకూడదు గబుక్కుని. అంటే ఇప్పుడు ఆ కైలాస గౌరి నోము 16 ఫలాల నోము ఏదో పువ్వు తాంబూలం నోము ఎన్ని నోములైనా సరే పట్టేయడానికి ఆ పిల్లకి అధికారం వచ్చేసింది. ఒక్కసారి యజ్ఞోపవీతం వేస్తే ఆచమనం చేసేయడానికి గాయత్రి చేసేయడానికి బ్రహ్మచారికి వచ్చేసినట్టు మంగళసూత్రం ఉంటే అధికారం వచ్చేసింది ఆడపిల్లకి. అందుకని మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. నీవు 100 ఏళ్లు బతికి ఉందువుగాక, నేను ఉన్నానని గుర్తేమిటో తెలుసా, నీ మెడలో కట్టిన ఈ మంగళసూత్రమే అని ముడిముడికి కుంకం పెడుతూ 3 సార్లు ముళ్ళు వేస్తాడు. మన సనాతన సంప్రదాయంలో ఏది 3 మార్లు అన్నా 3 మాటలు మాట్లాడినా 3 ముళ్ళు వేసినా అది సత్యం. అందుకే శాస్త్రంలో ఒక లక్షణం ఉంది, ఒక పిల్లని బలాత్కారంగా తీసుకెళ్లిపోయి ఆమెని చెరిచేస్తే ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చా వైదిక నిష్ట ఉన్నటువంటి కుటుంబం అని. చక్కగా చేసుకోవచ్చు, కొన్ని మంత్రాలతో అమ్మాయికి సంస్కారం చేస్తే చాలని చెప్పారు. కొన్ని ఆ అమ్మాయికి మనసు లేదు కాబట్టి చెరచబడింది కాబట్టి ఆ అమ్మాయికి సంస్కారం చేసి ఆ అమ్మాయిని కోడలుగా తీసేసుకోవచ్చు, ఏమీ దోషం లేదు. శాస్త్రం అంత గొప్పగా మాట్లాడిందండి. ఒకసారి మంగళసూత్రం కట్టేస్తే మాత్రం అంతే ఆమె ఇల్లాలు. ఆ మంగళసూత్రం ఎంత గొప్పది, మీరు 10 మాటలు ఎన్నో మార్లు విన్నారు నా ఉపన్యాసాల్లో, ఇంకా నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావన చెయ్యక్కర్లేదు. ఈ మంగళసూత్రం కట్టిన తరువాత వధూవరులిద్దరూ కూర్చున్న తర్వాత జరిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి క్రతువు తలంబ్రాలు పోసుకుంటారు. దీన్ని కపిలవాచనము అని పిలుస్తారు. ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు బియ్యం మామూలు బియ్యాన్ని వాడకూడదు. మామూలుగా ఇంట్లో డబ్బాలో ఉన్న బియ్యం తీసుకొచ్చి తలంబ్రాలకు వాడకూడదు. కన్యాదాత గారు తలంబ్రాలకు వాడే బియ్యాన్ని తడిపి ఆరబెట్టాలి. ఆరబెట్టి ఎంత మాత్రము తడి లేని పొడి బియ్యాన్ని పళ్ళాల్లో పోసి అక్కడ పెట్టాలి. ఇవాళ పూరేకులు
బంతులు, చిన్న చిన్న ప్లాస్టిక్ పూసలు ఇవన్నీ పెడుతున్నారు. అవి ఏవి కపిలవాచన మంత్రముల యందు మూర్ధన్య స్థానముల మించి దొల్లకూడదు. పువ్వురేకులు కాని, ప్లాస్టిక్వి చిన్న చిన్న బంతులు కాని, ఇలాంటి పిచ్చి పిచ్చివి ఏవీ వాడకూడదు. ఎందుకో తెలుసా అండి? దేనికి ఏది వాడాలో అదే వాడాలి. ఈశ్వరుడికి నైవేద్యం పచ్చిమిరపకాయ బజ్జీలు పెడతాను అంటే నువ్వు మూర్ఖుడివి, నువ్వు పెట్టకూడదంతే. నేను పెడతానంటే నీ కర్మ, నిన్నెవడేం చేయలేడు. నువ్వు కొన్నాళ్ళు పోయాక అన్నం తిన్నా అశుద్ధం తింటానంటావు, తిను, ఎవడొద్దన్నాడు? నీ నోరు నీ ఇష్టం. కర్మ వేదం చెప్పినట్టు చెయ్యాలి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకూడదు. నువ్వు స్వతంత్రుడివి కావు, వేదమే నీకు ప్రమాణము. వేదము ప్రమాణము కాదని నువ్వు మాట్లాడితే నాస్తికుడవు. ఈశ్వరుడు లేడన్నవాడు కాడు నాస్తికుడు, వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు. వేదమును అప్రమాణం చేసి ఎవ్వడూ మాట్లాడకూడదు, మహాపరపాటది. ఏదైనా అంతే, వేదము ప్రమాణమైతే వేదం పదార్థాన్ని చెప్తుంది, ఇదే పెట్టాలని. గోధుమలు పెట్టుకోవచ్చు అలాంటప్పుడు తలంబ్రాలకి, అలా పెట్టడానికి వీల్లేదు. బియ్యం గింజ మాత్రమే కపిలవాచన మంత్రములకు ఆవాహనమవుతుంది. మూర్ధన్య స్థానం మీద పడ్డానికి పసుపు కూడా తగలకూడదు. కేవలము బియ్యం తప్ప ఇంకా ఏదీ వాడకూడదు. అది కూడా తడిపి ఆరబెట్టిన బియ్యమే అయి ఉండాలి, పొడి బియ్యం వాడకూడదు. అంటే మీరు తడపకుండా తీసుకొచ్చిన బియ్యంతో తలంబ్రాలు పోయకూడదు. తలంబ్రాలు పోయడం అనేది ఎంత గొప్పదో తెలుసా అండి? తలంబ్రాలు పోసేటప్పుడు 3 మార్లు సమంత్రకంగా చేస్తారు, ఆ తర్వాత అమంత్రకంగా చేస్తారు. ఈ 3 మార్లలో మంత్రం చెప్పి 2 దోసిళ్ల మీద బియ్యం పోసి కొబ్బరి చెక్కలు పెట్టి వాటిలో కూడా బియ్యం పోసి మంత్రం చెప్పి అప్పుడు పోస్తారు. అసలు న్యాయంగా అయితే అవి చెప్పించాలి ఒకసారి ఆడపిల్లతోటి మగపిల్లాడితోటి. ఎందుకని అంటే ఈ పిల్ల మొట్టమొదట ఏం కోరుకుంటుందంటే నాకు నీ వలన సత్సంతానము కావాలని కోరుతుంది. ఎందుకని అంటే ఆ పెళ్లి పూర్తయింది, ఆ పెళ్లి ధన్యమైందని గుర్తు ఏమిటి అంటే పిల్లలు పుడితేనే. లేకపోతే ఆమె స్త్రీత్వము పరిపూర్ణము కాలేదు, ఆయన రుణము నుంచి విముక్తము కాలేదు. సంతానం లేదు కాబట్టి పితృరుణం తీరలేదు, సంతానం లేదు తన పితరుల్ని ఉద్ధరించలేదు, సంతానం లేదు తన పూజామందిరానికి మంగళాశాసనం లేదు, సంతానం లేదు తనకి కొలివి పెట్టేవాడే లేడు. ధర్మపత్నిని స్వీకరించిన ఆ పురుషుడి జీవితం వ్యర్థమైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయిందంతే శాస్త్రంలో. అలా పోకుండా ఉండాలంటే నువ్వు నన్ను స్వీకరించినందుకు నువ్వు నేను కూడా ధన్యత పొందాలంటే నా కడుపున బిడ్డలు పుట్టాలి, కాబట్టి నాకు బిడ్డలు పుట్టాలని కోరిపోయి అంటే సత్సంతానము నా వలన నీ యందు కలుగుగాక అని పోస్తాడు. ఇప్పుడు పక్కన కూర్చుని పళ్ళేలు ఎత్తి పోసేయండి, నువ్వు పోసేయని రెచ్చగొట్టడం ఏమిటండి? అవి సమంత్రకాలండి, అవి వరాలు. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవిత అభ్యున్నతి పథం కోసం వాళ్ళు అడుగుతున్నారు దేవతల్ని. కేవలం దంపతులు అందరికీ పిల్లలు పుట్టేయడం అనేటటువంటిదే నిజమైతే పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు పుట్టిన వాళ్ళకి తెలుసున్నవి ఏవో గొప్ప రహస్యాలు తెలియక వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండలేదు. వాళ్ళకి ఎందుకు పుట్టలేదు అంటే దేవతానుగ్రహం కలగలేదు. దేవతానుగ్రహం లేదు, ఆమె తల్లి కాలేకపోయింది. తల్లి అయిన వాళ్ళు అంటే దేవతానుగ్రహాన్ని పొందే తల్లి అయ్యారు. ఆ దేవతల అనుగ్రహం ఎక్కడొస్తుంది అంటే తలంబ్రాల. అందుకే దాని పేరు సంస్కృతంలో కపిలవాచనము. వాళ్ళిద్దరు అడుగుతారు దేవతల్ని, ఫలానా ఫలానా దేవతల్ని పిలిచి అడిగితే వాళ్ళు శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు అని చెప్తారు సూక్ష్మ రూపాలతో. అలా జరుగుతుందంటారు. అందుకని ఒకసారి పోసుకున్నప్పుడు సంతానం, ఒకసారి పోసుకున్నప్పుడు పాడి పంటలు, ఒకసారి పోసుకున్నప్పుడు ధన సమృద్ధి, ఆఖరనంటుంది ఆడపిల్ల త్యాగము లభించుగాక. మనం అన్ని పొందిన తర్వాత మనకున్న దాంతో 10 మందికి పెట్టుకుని సంతోషముగా బతికిదముగాక. ఉన్నదంతా మనం అనుభవించడం కాదు, 10 మందికి పెట్టి 10 మంది తింటుంటే మనం సంతోషించాలి. అటువంటి స్థితి మనకు కలుగుగాక సరేనంటారు. ఆఖరణ మంగళస్వరూపంగా మిగిలినవి అమంత్రకంగా పోసేసుకుంటారు. అందుకే ఒక స్థితిలో ఆడపిల్లకి కాటుక ఒక్కసారి దిద్దుతాడు పురుషుడు, ఆడపిల్ల మిగిలిన కాటుక పురుషుడికి 3 మార్లు దిద్దుతుంది పెళ్లిలో. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితానికి ఒద్దిక, వాళ్ళ జీవితానికి పరమార్థం కోరుకుంటారు వివాహంలో. ఈ కపిలవాచనం అయిపోయిన తరువాత దీన్ని తలంబ్రాలంటారు. ఈ తలంబ్రాల కార్యక్రమం కూడా పూర్తయిపోతే బ్రహ్మముడి వేశారు అంటారు. బ్రహ్మముడి వేసినప్పుడు కొన్ని మంత్రములు అడుగుతారు. మాకు యశస్సు కలుగుగాక, కీర్తి కలుగుగాక. ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ కలిపి ఎవరికి నమస్కారం చేయడానికి అర్హత ఉండదు. వాళ్ళిద్దరూ ఎవ్వరికీ నమస్కారం చేయకూడదు. వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టించుకున్నా
ఇద్దరూ పక్క పక్కన కూర్చున్నా బ్రహ్మముడి వేసేటప్పుడు ఒక మాట చెప్తారు. ఓ వరుణ దేవత, ఓ ఇంద్రుడా, ఈ పడినటువంటి ముడి ఏకీకృతమగుగాక. ఇక నుంచి వీళ్ళిద్దరూ కలిసే ఏ పనైనా చేస్తారు. వీళ్ళిద్దరూ ఇలా విడి చెయ్యరు. ఇద్దరూ ఏకీకృతమవుతున్నారు. దీనికి సూచనగా నీవు ఈ ముడియందు ప్రవేశిస్తున్నావని మేము భావన చేసి ఒకటి చేస్తున్నావని, ముడి వేస్తున్నానని మంత్రం చెప్పి పురోహితుడు ముడేస్తాడు. ఆ ముడి వేస్తే దాన్ని బ్రహ్మముడి అంటారు. అందుకే బ్రహ్మముడి పడిందిరా అంటారు. ఇంకిప్పుడు ఇద్దరు విడివిడి నమస్కారాలు చేయకూడదు. ఆయన చేస్తున్నప్పుడు ఆవిడ కూడా చేస్తుంది. అందుకే సభకి నమస్కారం ఎప్పటి నుంచి అంటే ఇద్దరూ కలిసే. సభకి అప్పటి వరకు ఏదడిగినా ఒక్కడే అడుగుతాడు. జీలకర్ర బెల్లం పెట్టగానే అందరూ వచ్చి అక్షతలు వెయ్యడానికి ముందు పెద్ద కేకోట వెయ్యాలి. జీలకర్ర బెల్లం పెట్టి తెర తీసేయగానే వరుడు అలాగే ఆడపిల్ల తల మీద పెట్టి నుదుటి వంక చూస్తూ, భ్రూమధ్యం వంక చూస్తూ పెద్ద అరుపు అరవాలి. ఏమని? నేను చూసినటువంటి ఈ నిరీక్షణ సుముహూర్తో అనుగ్రహన్నంతో నేను చూసిన ఈ సుముహూర్తమే అని మీరందరూ అనండి అనాలి. అంటే సభలో ఉన్న వాళ్ళందరూ చెప్పులు విప్పి లేచి నిలబడి ఇది సుముహూర్తోస్తూ, ఇదే సుముహూర్తమో నీకు అభ్యున్నతి కలుగుతోంది అనాలి. అలా అనడం వాడు అంటలేదు, మనం అంటలేదని అక్షతలు ఇస్తారు. కనీసం ఇది ఒక్కటన్నా చేస్తారని. అసలు నిజానికి తప్పకుండా వరుణ్ణి అరవమని చెప్పాలి. జీలకర్ర బెల్లం పెట్టి పిల్ల భ్రూమధ్యం వంక చూడగానే ఇష్టదేవతాస్తుతి చేసి కులదేవతాస్తుతి ఒక్కసారి చేసుకుని, ఉరే నాన్న ఓసారి అరవరా అని తండ్రి గారు, వరుడి తండ్రి వాడికి చేత కాకపోతే వచ్చి అనుగృహ్ణంతో అనరు అంటే అనుగృహ్ణంతో అని అరుస్తాడు. అయ్యా మీ అందరూ లేచి నిలబడి చెప్పండి అనాలి. వాళ్ళకి చేత కాకపోతే కన్యాదాత చెప్పుకోవాలి. సుముహూర్తోస్తో అనండని. అందరూ లేచి నిలబడి సుముహూర్తోస్తో అంటారు. అలా అంటేనే సభవాక్కు వేదవాక్కు, ఈశ్వరవాక్కు. అందుకు మన్ని పిలిచి చందన తాంబూలాది సత్కారములను ఇస్తారు. అయ్యా మీరు ఈ మాటలు అన్నారండి, మీరు అన్న మాటల వల్ల నా కూతురికి అభ్యున్నతి కలిగింది, అందుకు మీకు చందనం రాస్తున్నానంటాడు. చందన పాత్ర పట్టుకుని పెద్దలందరి దగ్గరికి వెళ్లి చేతులకి చందనం రాయాలి. అలా చందనం రాయకుండా అన్నం పెట్టి పంపిస్తే మహాదోషం. అక్కడ చందన పాత్ర పెట్టుకుని కన్యాదాత కానీ కన్యాదాత యొక్క అన్నదమ్ముల వరసవాళ్లు కానీ అక్కడ ఉండి పురుషులకి చందనం రాయాలి. ఆడవాళ్లకి ఆడవాళ్లు చక్కగా చందనానులేపనం చేసి పంపించాలి. అందుకని చందన తాంబూలాది సత్కారములనిచ్చి ఇవి చెప్పి వాళ్ళు మన అనుగ్రహించారు కాబట్టి సత్కరిస్తాం. అంతేగాని మీరు విందు ఇన్ని గంటలకి మీరు వచ్చేయండి భోజనానికి, వాడి అన్నం లేని వెళ్ళాక వాడు వచ్చేస్తే ఓ బుక్ ఎట్టుకుని అందులో రాసుకుని వాడిని పంపించేయడం. వాడు ఏదో బాకీ ఉన్నట్టు రసీదు ఇచ్చుకుని వెళ్ళిపోయినట్టు వాడు అన్నం తినేసి వెళ్ళిపోతాడు అంతే. ఆ తాంబూలం కూడా నేను కొన్ని పెళ్లిళ్ళు చూశాను, ఎంత అసహ్యంగా ఉంటుందంటే, నేనేమన్నా అకౌంటెంట్నా ఆడిటర్నా, విస్తరి పక్కన ఓ కాగితం పెట్టారు. ఒకసారి నేను పెళ్లికి వెళితే, ఏంట్రా ఈ కాగితం ఇలా చూశాను, మామిడికాయ పప్పు, వంకాయ కూర, ఏదో ఇంకో కూర, ఇంకో పులుసు, ఓ స్వీటు, ఓ తాంబూలం, ఇవన్నీ ఆ కింద ఫలానా క్యాటరర్స్ అంటే నేను చూసుకోవాలన్నమాట. పప్పు కూర పచ్చడి ఏడు చూస్తాను. అసలు అవన్నీ పంక్తి భోజనంలో అందరికీ భోజనం వడ్డించే వరకు ఆగేవాడేవాడు. కుక్క కలియబడిపోయినట్టు విస్తట్లో పప్పేస్తే నాకేసేవాడు, బజ్జీ వేస్తే తినేసేవాడు. ఈ పంక్తికి వడ్డించి ఆ పంక్తికి వెళ్ళేప్పటికి ఈ పంక్తిలో ఉన్నవైపోతాయి. మొట్టమొదటే రజోగుణ సంపర్కంతో కూడినటువంటి వెజిటబుల్ పలావ్, బ్రహ్మాండమైన కంపు, ఇంకా అందులోకి పచ్చుల్లిపాయ పచ్చడి. ఎంత రజోగుణ సంపర్కం! ఉల్లిపాయ ఎక్కడ దేవతలు ఉండాలనుకుంటారో అక్కడ నిషేధం. దాన్ని తీసుకొచ్చి అక్కడ పచ్చుల్లిపాయ పచ్చడి, వాడు చెప్పులు వేసుకుని వేయడం, వేస్తే వీడు అఘోరించి వీడి నైవేద్యం. దానికి ప్రారంధం. నువ్వు ఆ పెళ్లికి వెళ్ళినందుకు అనుభవించు. వెళ్ళావు అన్నానికి ఒప్పుకుని అక్కడికి, అందుని వాడు చచ్చిన అన్నం పెట్టాడు నీకు తెల్లన్నం. వాడు పప్పేడు కూరేడు, నెయ్యి నీ జన్మాంతరంలో అధికారం చేయడు. వాడు వేసేది ఏంటంటే వెజిటబుల్ పులావు ఉల్లిపాయ పచ్చడి పెట్టి రాక్షసులు చూసినట్టు చూస్తాడు. ఏ తినంటాడు. అంటే అలాగే తింటాను బాబాయ్ అని నువ్వు ఆ పచ్చిల్లిపాయ పచ్చడి దీని మీద వేసుకుని ఆ మసాలా కంప కొట్టుకున్నది నువ్వు తినాలి. దాన్ని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాలి నువ్వు. దీన్నే ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనాలి. ఇలా పెట్టమని వేదం చెప్పిందో లేదో ఏమందో నువ్వు ఒకసారి భగవద్గీత చదువు, చదివితే నీకు తెలుస్తుంది. నీ బతుకు అలా తినచ్చో తినకూడదో, ఈశ్వరుడికి పెట్టచ్చో పెట్టకూడదో, వేదమంత్రాలు చూస్తే ఎంత తప్పు చేస్తున్నావో తెలుస్తుంది. ఈ వెజిటబుల్ పులావ్ వాళ్ళందరూ నైవేద్యం. ఎవరు పెట్టి చెప్పాడు? బూర్లు పులిహార చెప్పారు. పచ్చన్నం కాబట్టి అమ్మవారి అనుగ్రహం. బూరే పెళ్ళి అంటేనే బూరె.
బూర్లు పులిహార అంటే పెళ్ళైపోయినట్టు లెక్క. బూరి పులిహార వేయాలి, ఆ రెండు తప్ప అన్నీ వేస్తారు. అసలు పులిహార ఎవరు వేస్తున్నారండి? ఎవరు లేదు. ఇప్పుడు అందరూ వెజిటబుల్ పలావ్. ఇంకా మాట్లాడితే అది ఏమిటో పొటాటో 65 అంటాడు. ఏమిటి పొటాటో 65? 66 కాదా అంటే ఉండదు. అష్టోత్తరం 108 సహస్రం 1000 ఏమిటి పొటాటో 65 అంటే ఏమిటో అసలు ఆ కూరల పేరే అర్థం కాదు. అగమ్య గోచరంగా ఉంటాయి, అవి ఏమిటో తెలియదు. వేలు పెట్టి నోట్లో పెట్టుకుని ఇదేంట్రా ఇలా ఉంది, ఇదేంట్రా ఇలా ఉంది, ఇదేంట్రా ఇలా ఉంది అని ఆఖరికి ఎప్పుడు పెరిగి వస్తుందా అని బిక్కు బిక్కుమంటూ చూసి ఆ వెజిటబుల్ పులావ్ తినేసి అలవాట్లేక ఇంటికి వచ్చి ఇహ పడుకుంటే తెల్లవారే వరకు పులిత్రేణిపులు తెల్లవారి నోచి నోరు కడుక్కుంటుంటే ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం అంటే పచ్చుల్లిపై కంపు నోట్లోంచి ఈశ్వరాన్ని నన్ను పెళ్లికెళ్ళి అఘోరించా, దిక్కుమాల తిండి తినొచ్చా, నోరు వాసన. దీంతో ప్రవచనం నా బతుక్కి. ఏం చేయను, వాడింటికి పెళ్లికి వెళ్ళా, వెళ్ళకపోతే ఓ ఇబ్బంది, వెడితే ఇది పెడతాడు వాడు. ఇలా ఉన్నాయి మన సంస్కారాలు. ఇవాళ పెళ్లికి ఏం పెట్టాలో కూడా మనకు అక్కర్లేదు. ఎవరికి? బ్రాహ్మణులు కూడా ఇలాగే ఏడిచారు. ఎవరు? వైదికనిస్తుందని చెప్పుకుంటున్న బ్రాహ్మణ కుటుంబాలకు కూడా ఇదే దిక్కు ఇవాళ. వాళ్ళు కూడా ఏం మినహాయింపు లేదు, నాకేం భయం లేదు. నేను ప్రవచనం చేసేటప్పుడు ఎవరైనా ఒకటే, నేను అలాగే మాట్లాడతాను. కాబట్టి ఇలా ఉండొద్దని చెప్పింది శాస్త్రం. దాన్ని తలంబ్రాలు అంటారు. చక్కగా తలంబ్రాలు పోసుకుని వాళ్ళు వరాలు కోరుకుంటారు. మన సంతోషం కోసం ఏం చేశారంటే అమంత్రకం పోసుకోమన్నారు. ఆఖరణ వాళ్లే సరదాగా పోసేసుకుంటారు. నేను ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ప్రస్తావన చేస్తాను, అన్ని అంగములు కాకుండా. ఇది అయిపోయిన తర్వాత మనకి ప్రధానమైనది ఏది అంటే ఈ అంగాన్ని పూర్తి చేస్తే, తలంబ్రాలు అనేటటువంటి దాన్ని పూర్తి చేసేస్తే లాజహోమము అని ఒక హోమం ఉంటుంది. అంటే దీనికి అంతా అయిపోయిన తరువాత ఒక ప్రధాన హోమం అని ఒకటి ఉంటుంది. ఈ ప్రధాన హోమం చాలా గొప్పది. ఈ ప్రధాన హోమానికి తీసుకెళ్లేటప్పుడు బ్రహ్మముడి వేసిన తర్వాత ప్రధాన హోమం దగ్గరికి వెళ్ళాలి. ప్రధాన హోమ మంటపం దగ్గరికి వెళ్ళేటప్పుడు నిన్నటి రోజున మీకు చెప్పానే నేను, ఆడపిల్లని తీసుకెళ్లేటప్పుడు బ్రహ్మముడి వేసేశారు కదా అని ఈడుచుకుపోయినట్టు వెళ్ళకూడదు. పరమశ్రద్ధతో కూర్చుని ఆడపిల్ల వంక చూస్తూ కొన్ని మంత్రాలు చెప్పాలి. వీడికి చేత కాదనుకోండి, పురోహితుడు చెప్తున్నప్పుడు ఆ మంత్రార్థం తెలుసుకుని ఉండాలి. అందులో ఏం చెప్తాడంటే, నీ కొంగున ఉత్తరీయంతో ముడివేశారు, ఇప్పుడు మనం అగ్నిహోత్రం చెయ్యబోతున్నాం, నీవు నాతో వచ్చేటప్పుడు ఎలా వస్తావో తెలుసా? నా ఇంటి యజమానురాలివిగా రా, ఒక వాహనం మీద రా, శకటం ఎక్కిరా, మమ్మల్ని పరిపాలించడానికి రా. అంతేకాని నువ్వు ఏదో వచ్చానని రావద్దు. నువ్వు మనస్ఫూర్తిగా నా ఇంటికి పరిపాలన చేసేదానివిగా వస్తున్నావు, నా ఇంటి లక్ష్మీ స్వరూపగా వస్తున్నావు తప్ప నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. అక్కడ నిన్ను శాసించేవాళ్లు కాదు, నీ ప్రేమ కోరేవాళ్లే ఉన్నారు. నువ్వే పరిపాలకురాలవు, నీ చేత పరిపాలింపబడతారు. కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, మా యందు ప్రేమ చూపించు, రా నీ చెలి అంటాడు. ఈశ్వరుడిచ్చినటువంటి సఖి, ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప జీవితాంత నిచ్చెలి భార్య. అందుకని పరమ ప్రేమతో స్వీకరించి తీసుకెడతాడు. అప్పుడు అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత తను పిలిస్తే వచ్చింది, తను పిలిస్తే వచ్చింది కాబట్టి ఆ భార్య ముఖం వంక చూస్తాడు. చూసి 16 మంది దేవతలకి హోమం చేస్తాడు. ఆ హోమం చేసినప్పుడు కొన్ని మంత్రాలు చెప్తాడు. నీ కడుపున 11 మంది కుమారులు కలుగుగాక, 10 మంది కుమారులు నా తేజస్సు వలన నీకు కలుగుతారు, 11వ వాడిగా నేనే నీకు కొడుకునవుతాను. అంటే 10 మంది కొడుకులు పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ నీకు మూర్ఖత్వం వస్తుంది. 10 మంది పిల్లల్ని పెంచడంలో నీకు ఓర్పు కలుగుతుంది. అప్పుడు నేను పెద్దవాణ్ణి అయిపోయి మూర్ఖపు పట్టుదలతో ఉంటే పిల్లాన్ని కాచినట్టే నా తప్పులు మన్నించి నీ గుండెల్లో పెట్టి నన్ను కాపాడు. మిగిలిన వాళ్ళు ఈయన పెద్దవాడైపోయినా పట్టుదల, ఈయనకంతా మూర్ఖత్వం అంటున్నా, నువ్వు కూడా అలా అనేసేకు నన్ను గబుక్కుని. నువ్వు పిల్లవాణ్ణి సాకినట్టు ఏమిటండి అవన్నీ అని అనునయంగానే పెట్టు. ఇంకా ఆ వయస్సులో మాత్రం కోప్పడకు. ఆ లోపల నువ్వు కోప్పడిన ప్రణయ కలహం తట్టుకోగలను. ఆ తర్వాత నేనంటూ జారిపోతే నీ వల్లే జారిపోతాను. ఎందుకో తెలుసా, నువ్వు కోప్పడితే తట్టుకోలేను, నాకు ఇంకా నువ్వే దిక్కు. ఆ సమయంలో నన్ను నీ 11వ కొడుకుని చేసుకో అని అడుగుతాడు. ఆడపిల్లని ఎంత బతిమాలి ఇల్లాలిగా తెచ్చుకుంటాడో చూడండి, అది వైదిక ధర్మం. నేను నిన్ను ఈ ప్రార్థన చేసినందుకు దేవతలకి హవిస్సునిచ్చి నేను దేవతల్ని వరం అడుగుతానని. ఏమనో తెలుసా, నీవు జీవించి ఉన్న కాలంలో ఎన్నడూ నువ్వు జుత్తు విరబోసుకుని కూర్చుని ఉండకుందువుగాక, నీ గుండెలు చేతులతో బాదుకొనకుండా ఉందువుగాక, నీవు పెద్ద కేకలు వేసి రోదనం చేస్తూ ఏడవకుండా ఉందువుగాక, నీ తల మీద మోదుకోకుండా ఉందువుగాక. అంటే ఇవి ఎప్పుడు చేస్తారో మీరు అర్థం చేసుకోండి.
ఈ పరిస్థితి నీకు కలగకుండుగాక. అంటే ఎన్నడూ నీ కడుపున బిడ్డలు జారిపోకుండా ఉండుగాక, నీ కళ్ళ ఎదుట నేను జారిపోకుండా ఉండుగాక, ఈ రెండు ఉండడం వల్ల నువ్వు సంతోషంతో ఎప్పుడు ఆనందంగా ఉందువుగాక. ఇది కలగడానికి దేవతలు అనుగ్రహించాలి. దేవతలారా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఈమెకి సౌభాగ్యం ఇవ్వండి ప్రధాన హోమం చేస్తాడు. ఈ ప్రధాన హోమం అయ్యాక లాజహోమం చేస్తారు ఇద్దరు. లాజహోమం అంటే పేలాలని నక్షత్రాలుగా చెప్తారు. నక్షత్ర మండలమే పేలాలు. వరుడి ఈ పిల్లవాని యొక్క పిల్ల యొక్క అన్నదమ్ముడు పిల్ల చెయ్యి దోసిలి పడితే ఆమె దోసిట్లో పేలాలు పోస్తాడు. అగ్నిహోత్రం ఎదురుగుండా ఉండకూడదు, ఎడం పక్కకు ఉండాలి. ఎడం పక్కకు ఉండేటట్టుగా కూర్చుంటాడు. అప్పుడు ఆమె వరుడి చేతిలో పోసేటప్పుడు కూర్చుని పోయకూడదు, నిలబడి పొయ్యాలి. నిలబడి పేలాలు పోస్తుంది. పోస్తే ఇప్పుడు ఈ పేలాలు అగ్నిహోత్రంలోకి హవిస్సుగా ఇస్తాడు. ఇచ్చి హోమం చేస్తాడు. లాజలంటే పేలాలు. పేలాలు పరమమంగళప్రదం. ఆ పేలాలలోకి నక్షత్రాలని ఆవాహన చేస్తారు, నక్షత్ర మండలాన్ని. ఈ లాజహోమం చేస్తే ఏమవుతుంది అని అడిగింది శాస్త్రం. దీనికి వ్యాఖ్యాతలు అన్నారు యశస్సు కలుగుతుంది అన్నారు. యశస్సు అంటే కీర్తి. ఎటువంటి కీర్తి అంటే వాళ్ళు ఉన్న కీర్తి. ఆ దంపతులు ఇద్దరు ఓ చోటుకి వెళ్ళారనుకోండి, అబ్బా వాళ్ళిద్దరు వచ్చారు, ఎంత సంతోషం, చాలు వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు అక్షతలు వేశారంటారు. వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళిద్దరు వస్తే ఎంత బాగుండో అంటారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి పొంగిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకోండి పొంగిపోతారు. వాళ్ళు మాట్లాడారనుకోండి పొంగిపోతారు, వాళ్ళు మాట్లాడలేదనుకోండి కుందిపోతారు. అంటే దీన్ని కీర్తి అంటారు. వాళ్ళు ఆదర్శం అవుతారు లోకానికి. వాళ్ళల్లా బతకండి అనిపించుకుంటారు. వాళ్ళల్లా బతకండి అనిపించుకుని వాళ్ళని బట్టి పిల్లల్ని ఇస్తారు. తర్వాత వంశంలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకనాడు శరీరాలు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినా మీరు ఫలానా వారి మనవడ కదండి అంటారు. ఫలానా వారి మనవడ కదండి అనేటప్పటికి ఓ మహానుభావుడు కదండి ఆయన మనవడా అంటారు. అంటే యశో శరీరులై ఉండిపోయారు. శరీరాలు వెళ్ళిపోయాయి, కీర్తి శరీరులై ఉండిపోతారు వాళ్ళు. ఈ కీర్తి శరీరులుగా అయిపోవడానికి అంత గొప్ప ఒద్దిక, అంత గొప్ప నడుబడి, ఇటువంటి విజయాన్ని సాధించడానికి లాజహోమం చేస్తారు. ఇది బావమరిదితో మొదలుపెట్టి బావగారితో పూర్తవుతుంది. అంటే ఇక్కడ క్రమం కలుపుతారు. అంటే బావమరిది అక్కడి నుంచి వీళ్ళ అభ్యుదయ పదంలో నేను తోడుంటాను అని ప్రమాణం చేస్తాడు. అందుకే బావమరిది లేకపోవడం బావగారికి చాలా పెద్ద లోటే అని చెప్పింది శాస్త్రం. బావమరిది కానీ లేడనుకోండి బావగారు అని పిలవడానికి శాస్త్రమునందు అది పెద్ద ఇబ్బంది. అందుకే మీకు వివాహ క్రతువుకి సంబంధించినటువంటి ప్రారంభం బావమరిది బెల్లం ముక్కతో పిలవడం దగ్గర, పూర్తవడం లాజహోమం బావమరిది పేలాలు పొయ్యడం దగ్గర. అందుకే కనీసం బావగారు అన్న పిలుపు ఒక పిల్ల యొక్క భర్తకి ఎంత గొప్పదో ఒక పురుషుడికి వదినా అని ఒకరిని పిలవడం అంత గొప్పది. వదినా అని పిలవగలిగితే ఆ జన్మ ఎంత అదృష్టమో. వదినా అన్న మాట ఎంత సంతోషం అండి. అసలు ఆ వదినా అనేటప్పటికీ నాకు సీతమ్మ గుర్తొస్తుంది. నాకు ఆ వదినా అని పిలవడం అంటే ఎంత ఇష్టమో. కానీ ఎందుకో నీవు ఆ సీతమ్మనే అలా తలుచుకుని సంతోషిద్దుగానిలే అనుకున్నాడో ఏమో ఈశ్వరుడు. నాకు సొంత వదినని ఇవ్వలేదు, నాకు సొంత బావమరిదిని ఇవ్వలేదు. నాకు ఈ రెండు ఈశ్వరుడు ఇవ్వలేదు ఇంచేతనం. మా ఆవిడ అంటుంటుంది, తరచూ ఓ మాట అంటుంది, మీకు కొన్ని వందల మంది బావమరుదుల్ని ఇవ్వాలనుకున్నాడు ఈశ్వరుడు, ఒక్కడినిస్తే వాడు ఒక్కడే అయిపోతాడని మీకు ఇవ్వలేదని. ఏమి నాకు ఎంతమంది అన్నదమ్ములు, నన్ను ఒక చెల్లెల్లా అక్కలా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మీ బావమరుదులు కారా? ఒక్కడే బావమరిది ఉంటే రేపు పొద్దున్న మీరు వాడే బావమరిది అంటారని మీకు బావమరుదులను ఇవ్వలేదు. మీ అభ్యున్నతిని కోరేవాళ్ళు, మీరు బతకాలని కోరుకున్న వాళ్ళెందరూ ఉన్నారు, వాళ్ళందరూ మీ బావమరుదులే. ఇంతమంది అన్నదమ్ములు నాకున్నారు, అందుకే ఈశ్వరుడు నాకు సొంత అన్నదమ్ముల్ని ఇవ్వలేదంటుంది. మా ఆవిడవన్నీ చిత్రమైన కోరికలు. దాని చాలా గొప్ప కోరిక ఏమిటంటే వచ్చే జన్మలో గోపాలకృష్ణ గారికి కూతురై పుట్టాలి. అది ఎందుకో నాకు అర్థం కాదు. అందుకని ఆ శాస్త్రంలో లాజహోమం అందుకు చేయిస్తారు. ఇలా వెళ్లడంలో వెళ్లి ఎడం పక్కనున్న అగ్నిహోత్రంలోకి వ్రేల్చుతాడు పేలాలు. పేలిస్తే యశో శరీరం ఇద్దరూ కూడా అపారమైన కీర్తిని పొందుతారు. ఇది అయిపోయిన తర్వాత ప్రవేశ హోమం అని ఉంటుంది. ప్రవేశ హోమం అంటే గృహప్రవేశం చేస్తాడు, అత్తవారింటికి వెడతాడు. ఇందులో ఒక గమ్మత్తు ఉందండి. అత్తవారి ఇంటికి వెళ్లే ముందు కూడా న్యాయానికి ఏం చేయాలంటే వెళ్లే మార్గంలో కుమ్మరి ఎక్కడ ఉంటాడో చూడాలి. కుమ్మరి ఎక్కడ ఉంటాడో చూసుకుని కుమ్మరుని శచీదేవి యొక్క మూర్తిని చెయ్యమని చెప్పాలి. చెప్పి ఒక చెట్టు కింద పెట్టి ఉంచుతాడు.
పెట్టి ఉంచితే భార్యని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ చెట్టు కిందే శచీదేవికి పూజ చేసి నీటిలో కలిపి పెడతాడు. ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహంతో పూర్తి చెయ్యాలి. ఆ ప్రవేశానికి వెళ్ళినప్పుడు ప్రవేశ హోమం దగ్గర అంతర్భాగంగా చేస్తున్నారు. ఇప్పుడు సన్నెకల్లు తొక్కిస్తారు. సన్నెకల్లు ఇవాళ ఏం చేస్తున్నారంటే రోలు కానీ ఒక గుండ్రాయిని కానీ తీసుకొస్తే దాన్ని అలా పెట్టి తొక్కిస్తున్నారు. అలా తొక్కించకూడదు. దాని కింద గోమయం వెయ్యాలి, ఆవు పేడ వెయ్యాలి. అన్నిటికన్నా అమర్యాద ఏమిటో తెలుసా అండి? ఆవు పేడని నింద చెయ్యడమే అన్నిటికన్నా పెద్ద అమర్యాద. ఆవు పేడ అంత గొప్పది. అది పంచగవ్యాలలో ఒకటి. అందుకే ఇవాళ ఆవు పేడ ముట్టుకోవడం, ఆవు పేడ నీళ్లు ఈశ్వర సన్నిధానంలో చల్లడం కూడా చాలా గొప్పది. ఇవాళ నేను కూడా కల్లాబీ జల్లే, అందుకే అయ్యప్ప స్వామి గుడి ముందు. కనుక ఆ చక్కగా అశ్మారోహణము అంటారు. అంటే పిల్లని ఆ సన్నెకల్లు మీద కాలు పెట్టించి ఒక మంత్రం చెప్పిస్తారు. నీ యొక్క అనుష్ఠాన బలం చేత, నీ యొక్క పాతివ్రత్యం చేత మేము శత్రువులను గెలిచెదముగాక అంటారు. ఈ మాట వేదమంత్రంలో మీకు విన్నప్పుడు కొంచెం చిత్రంగా ఉండొచ్చు. ఇది ఎలాగ కుదురుతుంది, ఎందుకు వచ్చింది ఈ మంత్రం అన్నది కాస్త అనుమానాస్పదంగా ఉంటుంది. కానీ అక్కడ ఉండేటటువంటి మంత్రార్థం వేరు. ఇంద్రాణీ పూజ అని ఉంటుంది, శచీదేవి పూజతోటే పూర్తవుతుంది. ఇంద్రాణీ పూజ చేసి నీలలోహిత పూజ అని చేస్తారు. మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందంటే గౌరీ పూజ చేసి పెళ్లి కూతురు పీటల మీదకి వస్తే గౌరీ పూజ చేసి ఇద్దరూ కలిపి పూర్తి చేస్తారు పెళ్లి. పార్వతీ పరమేశ్వర ఆరాధనం చేసి నల్ల పూసల తీసుకొచ్చి అక్కడ పెడతారు. దీన్ని కుత్తికంటుగా కట్టమని చెప్పారు. అంటే కంఠానికి తగిలేటట్టుగా కట్టాలి, కిందకి జారి ఉండకూడదు. పెళ్లిలో కట్టినప్పుడు తర్వాత మంగళసూత్రాల్లో వేసుకున్నా ఇక్కడ తగలాలి. ఇక్కడ తగిలి ఉండి హోమం చేస్తే ఏమవుతుందంటే ఆభిచారిక ప్రయోగాలు చేస్తుంటారు. కంటికి కనపడరా శత్రువు. వాళ్ళు ఎదురుగుండా వచ్చి మిమ్మల్ని దెబ్బలాడటం ఏదో చేయరు. భయంకరమైన ఉగ్రదేవతల్ని మీ మీదకి ఉసిగొల్పుతారు. ఉసిగొల్పితే ఆ ఇంటిలోకి కానీ ఆయన మీద కానీ దేవతలు ఎప్పుడు వెళ్ళలేవంటే కుత్తికంటుతో హోమం కానీ చేసి ఉంటే ఆడపిల్ల ఆయన మీదకి అటువంటి ఉగ్రదేవతలు వెళ్ళరు. అందుకని నీలలోహిత పూజ అని చేస్తారు. అందుకని సన్నికల్లు తొక్కిస్తారు. నీవు ఆ కుత్తికంటు కట్టుకోవడానికి అంగీకరించి నాతో కలిసి నీలలోహిత పూజ చేసి కుత్తికంటు కట్టుకుంటే నాకు కనపడకుండా నా మీద ఎవరైనా ప్రయోగం చేసినా అది నా మీదకి రాదు, నన్ను కాపాడేస్తుంది. కాబట్టి నీ కంఠంలో ఉన్న నల్లపూసల మాల నన్ను కాపాడుతోందని పార్వతీ పరమేశ్వర పూజ చేసి కుత్తికంటు కట్టిస్తారు. దీని తరువాత స్థాళీపాకం అని చేస్తారు. స్థాళీపాకం చాలా గొప్ప పూజ. ఇది నిజంగా కన్యాదాత మురిసిపోవలసినటువంటి క్షణం. నేనైతే నాకు జీవితంలో కోరిక ఏమిటంటే ఆ స్థాళీపాకం నా కూతురుతో చేయించినప్పుడు రేపు వచ్చే సంవత్సరం మాఘమాసంలో చెయ్యాలనుకుంటున్నాను. ఈశ్వరుడు అనుగ్రహిస్తే వడ్లు తీసుకొచ్చి దంపించాలి. చక్కగా వడ్లు కొంచెం దంచితే మిగిలిన విశ్వాసినులు దంచుతారు. ఆ బియ్యం తీసి స్థాళీపాకంలో భర్త పక్కన కూర్చుని మొదటిసారి గిన్నెతో అన్నం వండుతుంది అగ్నిహోత్రం మీద. చిన్న గిన్నెతో అన్నం వండితే ఈ అన్నాన్నే చెరువు అంటారు. ఈ చెరువుని పట్టుకుని ఇది ఎంత వండాలి అంటే పాత్రలో చెరువు అయిపోకూడదు, యజ్ఞం చేస్తే కొంచెం ఉండాలి, అంత అన్నం వండుతుంది. అది మాడిపోకుండా చక్కగా వండాలి. ఆ యజ్ఞంలో ఉన్న అగ్నిహోత్రం మీద వండుతుంది ఆడపిల్ల. ఇప్పటికీ స్థాళీపాకంలో మా ఆవిడ వండిన అన్నం నాకు జ్ఞాపకమే. ఆ స్థాళీపాకంలో అన్నం వండుతారు. వండితే దీన్నే పట్టుకుని పురుషుడు ఆ చెరువుతోటే మొదటి యజ్ఞం చేస్తారు. ఆడపిల్లని కన్నందుకు మొట్టమొదటి హోమం ఈమె వండిన చెరువుతో ఆయన చేసేది అక్కడే స్థాళీపాకం దగ్గరే. శాస్త్రం అంది ఈ వండినటువంటి అన్నం ఇద్దరు బ్రాహ్మణులకి కూడా భోజనం పెట్టడానికి సరిపోయేటట్టుగా వండితే కనీసం ఇక్కడ ఈ హోమానికి వండి ఆడపిల్ల లేచి వచ్చి చక్కగా పొయ్యి మీద ఇద్దరు బ్రాహ్మణులకి సరిపోయేటట్టుగా అన్నం వండితే వరుడు ఇద్దరు బ్రాహ్మణుల్ని కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ సమంత్రకంగా, అంటే బ్రాహ్మణ భోజనం ఎలా పెట్టాలో అలా పెట్టాలి, వడ్డించేయడం కాదు. వాళ్ళకి మంత్రం చెప్తే వాళ్ళు తిరిగి మంత్రం చెప్పాలి. రేపు డాక్టర్ గారు మీ ఇంట్లో అదే ప్రయోగం. అలా ఉగాది కాబట్టి అలా వద్దు, సమంత్రకంగా చేస్తాం భోజనం మీ ఇంట్లో రేపు మేము. కాబట్టి అలా చక్కగా చక్కటి భోజనం స్వీకరిస్తారు. అలా స్వీకరిస్తే ఆ ఇంట యజ్ఞం జరిగినట్టు. అందుకని రెండో యజ్ఞం భార్య చక్కగా అలా వండి ఇస్తే ఇద్దరు బ్రాహ్మణులకైనా భోజనం పెట్టు స్థాళీపాకంలో అని. ఈ స్థాళీపాకం అయిపోయిన తర్వాత ఓ గిన్నె పెట్టి అందులో వెండి ఉంగరం బంగారం ఉంగరం వేస్తారు. వేసి ఆడపిల్ల మగపిల్లాడు కూడా పట్టుకోమంటారు.
పట్టుకోమంటే ఏదో 3 సార్లు 4 సార్లు ప్రయత్నం చేస్తారు. ఎవరికి ఎక్కువ మార్లు దొరికితే వాళ్ళ మాట చెల్లుతుంది అన్నమో ఏదో చేస్తారు. అదొక క్రతువు, అదొక సరదా ఆచారం. ఇప్పుడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఈ నీళ్లు వాళ్ళ మీద అభిమంత్రిస్తాడు. మీ ఇద్దరు ఇలా ఒకసారి ఇలా ఒకసారి అలా అయినా ఇద్దరు మాత్రం ఇలాగే ఉండాలి, అంతేకాని ఆవిడ ఇలా లాగేస్తోంది ఈయన ఇలా లాగేస్తున్నాడు అని అనుకోకండి అంటాడు అని ఆ నీళ్లు జల్లుతాడు. ఇది పూర్తి చేసిన తర్వాత మట్టెలు పెడతారు కాళ్ళకి సౌభాగ్య వస్తువులుగా. అంటే నాకేదో ఇది కావాలంటాడు. అంటే ఏదో మామగారి యొక్క స్థితిని బట్టి సంతోషానికి అడుగుతారంటే అది వేడుక. మామగారి మనసు నొచ్చుకునేదై ఉండకూడదు, అలాగని మామగారిని హేళన చేసినట్టు ఉండకూడదు. మీరేమిస్తారులేండి కొంచెం పడిగి బెల్లం పెట్టండి అనకూడదు. ఆయన ఇవ్వగలిగినది సంతోషంగా అడగాలి. మామయ్య గారు అంటే నాకు పెద్దంచు పంచ కావాలండి అనొచ్చు. అంటే చక్కగా ఓ పెద్దంచు పంచ మామగారు సంతోషంగా పట్టుకొచ్చి ఇస్తాడు. మామయ్య గారండి మీ చేత్తో ఈ పెద్దంచు పంచ కట్టుకుందాం అనుకున్నానండి అన్నాడు అనుకోండి, మామగారు సంతోషిస్తాడు. పితృపంచకంలో సంతోషం కలుగుతున్నాయి. అందుకు లేచి వెళ్ళమని తప్ప అది కన్యాదాత యొక్క ఆనందాన్ని ఆవిష్కరించేదై ఉండాలి, ఆయన్ని ఏడిపించేదై ఉండకూడదు. అలకపాన్పు ఇది చేసిన దానికి ఇప్పుడు అర్థాలన్నీ మారిపోయి చిత్ర విచిత్రంగా అయిపోతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత చిట్ట చేసేదాన్ని నాకబలి అంటారు. నాకబలి ఇవాళ నాగవల్లి అంటున్నారు. నాగవల్లి కాదు దాని పేరు నాకబలి. నాకబలి అంటే ఓ పిల్ల నువ్వు వచ్చి నా పక్కన కూర్చున్నావు, బుట్టలో కూర్చున్నావు, గౌరీ తపస్సు చేశావు, జీలకర్ర బెల్లం పెట్టుకున్నావు, నేను అంతమంది ముందు యోక్త్రబంధనం చేశాను. పెళ్లి కాని ఆడపిల్లలు ఇది చూసి మాకు కూడా ఇలా పెళ్లిళ్ళు అయితే బాగుండు అని అనుకున్నారు. ఆ అక్కడ కూర్చున్న వాళ్ళు అబ్బా ఎటువంటి 2 వంశాలు ఏకమయ్యాయో, ఎటువంటి వాళ్ళు బియ్యాల వారయ్యారో, ఎక్కడా చిన్న దెబ్బలాట లేకుండా ఎంత బాగా జరుగుతోందో, ఎంత ఆప్యాయంగా ఉన్నారో వీళ్ళు. ఈ కుటుంబాలని కొంతమంది దృష్టి దోషం పడ్డారు, ఎంత బాగుందో ఈ పిల్ల, ఎంత సంస్కారవంతురాలో, చక్క ఇలాంటి కోడలు వచ్చిందని కొంతమంది అసూయపడ్డారు. ఇంత అందగత్తెవి నువ్వు నాకు భార్య అయ్యావని కొంతమంది అసూయపడ్డారు. ఇంతమంది కనురాపు నీకు తగిలేసింది, అంతవరకెందుకు మీ నాన్న కనురాపే నీకు తగిలింది. ఎందుకని అప్పటి వరకు కూతుర్ని చూసుకున్నది ఒకెత్తు, ఈ ఒంటి నిండా తలంబ్రాలు పోసేసుకుని ఆ మధుపర్కాలు కట్టుకుని ఆ యోక్త్రబంధనంతో కూర్చుని ఆ మెడలో ఇలా చూసేటప్పటికి 2 పసుపు తాళ్లు, ఆ తల్లివేపు వాళ్ళు అత్తారివేపు వాళ్ళు కట్టినటువంటి ఆ మంగళసూత్రాలు మెడలో ఉంటే ఆడపిల్ల కాళ్ళకి మట్టెలు పెట్టుకుని ఆసిన చిట్టి తల్లి నీ మట్టెలు, ఆ కుత్తుకంటూ, ఆ మంగళసూత్రాలు, ఈ మధుపర్కాలు, ఎంత పెద్దరికం వచ్చింది నాన్న నువ్వు ఒకళ్ళ కోడలా, నువ్వు ఇల్లాలా, ఇంక నుంచి నాన్న ఓ 3 రోజులు రారా అంటే నాన్నగారండి ఆయన ఒప్పుకోవాలి కదా అంటావా? అయ్య నాన్న ఎంత పెద్దదాని వైపోయావురా అని తండ్రి అలా మార్చి ఆనందపడుతూ చిన్నతనం నుంచి తను పెంచడం, నాన్నగారి మీద కోపం రావడం పిల్లకి, నాన్నగారండి ఆఖరికి నేను సూర్యకళామందిర్లో పాడుతున్నా కూడా మీ డేట్ అడగవలసి వస్తుంది, మీకు ఎప్పుడు ఉపన్యాసాలే అని కూతురు దేపి పడవడం, ఇవన్నీ గుర్తొచ్చి ఇంత కష్టపడి పెంచుకున్న నా తల్లి ఇల్లాలిగా వెళ్ళిపోతోంది కదా అని బెంగ పెట్టుకుని మీ నాన్న మార్చి చూడడంలో కనురాపు తగిలిందేమో. ఇప్పుడు ఈయన బెంగ ఎంత గొప్పదంటే తండ్రి కనురాపుని కూడా పోగొడతాడు. ఇది భర్తృత్వం అంటే. ఇప్పుడు ఆయన అంటాడు ఏడవద్దంటాడు, అందుకే ఎవ్వరూ ఏడవకండి సభలో అంటాడు. ఎందుకు? పరమభద్రమైన స్థానాన్ని చేరిందయా ఈ ఆడపిల్ల అని నాకబలి చేస్తాడు. నాకబలి అంటే పిల్లకి తగిలిన దృష్టి దోషాన్నంతటినీ తీసేస్తాడు. తీసేయడం కోసం హోమం చేస్తాడు. ఈ హోమం చెయ్యడానికి 33 జ్యోతులు మళ్ళీ తీసుకొస్తారు. వాళ్లే 33 కోట్ల మంది దేవతలు వేదిక మీదకి వస్తారు. ఈ వేదిక మీదకి వచ్చే లోపల సువాసినులు ఏం చేస్తారంటే తూర్పు దిక్కు నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న పిడతలు పట్టుకురావాలి కన్యాదాత. పట్టుకొస్తే తూర్పు దిక్కుల ప్రాకారం కడుతూ కోట కడతారు. కోట కట్టి ఆ కోటకి రాజద్వారం విడిచిపెడతారు. విడిచిపెట్టి కొంతమంది సువాసినులు వీళ్ళని ముందే సిద్ధం చేసుకోవాలమ్మా, మీరు ఇలా కొంచెం కోట కట్టండి అమ్మా అని కడితే అందులోకి ఏం చేస్తారంటే వీళ్ళు చక్కగాను ఆ 33 కోట్ల మంది జ్యోతుల్ని పట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ నిలబడతారు. వేదిక మీద నిలబడితే ఈ కొత్త దంపతులు చక్కగా ఆ బ్రహ్మముడి వేసుకుని ఉంటారేమో వీళ్ళకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. కొంతమంది పప్పుతో ఒక ఏనుగు, ఉప్పుతో ఒక ఏనుగు తయారు చేసి 2 ఏనుగులు ఒకదాన్నొకటి చూసుకుంటున్నట్టుగా పెడతారు. పెడితే వరుడు వధువు ఇద్దరు పప్పేనుగు ఉప్పేనుగు మీద కూర్చుంటారు. అంటే పప్పు ఉప్పు కలిసిపోయినట్టు కలిసిపోతాం మేము జీవితంలో. కూర్చుని నాకబలి చేస్తారు. నాకబలి అంటే చిన్న హోమం ఒకటి ఉంటుంది, ఆ హోమం చేస్తారు. నాకబలితో
ఆ వివాహం పూర్తయిపోతుంది. అప్పుడు ఓ మాట చెప్తాడు, అష్టవర్షేద్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ. నా కొడుకుని ఎలా పెంచానో అలా పెంచాను దీన్ని. ఇప్పుడు దీన్ని మీ ఇంటికి పంపించేస్తున్నాను. నా పిల్లకి అన్నీ తెలుసని నేను అన్నాను. ఏదైనా పొరపాట్లు చేస్తుంది, పెద్ద మనస్సుతో మీరు కూడా కూతురుగా చూడండి. అంతేకాని ఇంటికి వచ్చింది కోడలు నీకు అత్తెలీదా ఇత్తెలీదా అని చెప్పి దాన్ని బాధ పెట్టకండి. దాన్ని మీరు ఎంతో సంతోషంగా చూడండి అని వాళ్ళ చేతులకి పాలు రాసి అప్పగింతలు పెడతాడు. నా కూతుర్ని పంపిస్తున్నాను. ఆ అప్పగింతలు పెట్టేటప్పుడు సాధారణంగా ఎటువంటి తండ్రికి తల్లికి కన్నులమ్మట నీళ్ళు వస్తాయి, ఎన్నో మనసులో కదులుతాయి. అవి ఏడాది ముందు కదిలితేనే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇంకా ఆ తల అప్పగింతల్లో వస్తే ఆశ్చర్యమే ఉంది. ఆ అప్పగింతలు పెడతారు. పెట్టిన తరువాత ఆ దంపతులు ఇద్దరూ ఏకశయ్యాగతులు అవడం అనేటటువంటిది త్రిరాత్ర వ్రతం చేస్తే కానీ అవకూడదు అని. పరమతేజోవంతులు, చాలా గొప్ప మహాపురుషులు ఆ వంశంలో పుట్టాలి అంటే వాళ్ళు బ్రహ్మచర్యంతో 3 రాత్రులు ఉండాలి. 3 రాత్రులు కాకుండా శోభన ముహూర్తం పెట్టకూడదు. ముహూర్తాలు పెట్టడంలో 2 ముహూర్తాలే చాలా కష్టం. ఒకటి ఉపనయన ముహూర్తం, 2 గర్భాధాన ముహూర్తం. ఈ 2 ముహూర్తాలు జ్యోతిష శాస్త్రంలో చాలా కష్టం పెట్టడం. చాలా జాగ్రత్తగా పెట్టాలి. వివాహ ముహూర్తం తేలిక, గర్భాధాన ముహూర్తం దొరకదు. కాబట్టి ఆ నాకబలి చేసేస్తారు. నాకబలి పూర్తయిపోయిన తర్వాత అప్పగింతలు పెట్టిన తర్వాత వధూవరులిద్దరూ మళ్ళీ ఒక హోమం చేస్తారు, ఒక పూజ చేసి ఆ రోజు రాత్రి అరుంధతీ దర్శనం చేస్తారు. అరుంధతీదేవి యొక్క దర్శనాన్ని చేయించి వశిష్ఠుడి పక్కన ఆమె ఎలా చెక్కు చెదరకుండా నిలబడిందో మనం అలా ఉందామని దర్శనం చేయించిన తర్వాత అరుంధతీ నక్షత్ర దర్శనం రాత్రి చేసే వరకు వధూవరులు మాట్లాడుకోకూడదు. ఆ రోజున మౌనంగానే ఉండాలి. వాళ్ళ మధ్య ఏమైనా కావలసి వస్తే మధ్యలో ఉన్న వాళ్ళు చూడాలి తప్ప వాళ్ళిద్దరూ మాట్లాడుకోకూడదు. 3 రోజులు పెళ్లిలో 3 రాత్రులు బ్రహ్మచర్యం చేసి 4వ రోజు శోభన ముహూర్తం పెడితే పెట్టిన రోజున వాళ్ళకి ఆ దంపతి విడియాలు అంటారు. దాన్నే వడియాలు అంటున్నారని ఇప్పుడు దంపతి తాంబూలాలు చేశారు. ఆ దంపతి తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు ఒక్కటే జీవితంలో ఒక గమ్మత్తు ఉంటుంది. మంచం మీద కూర్చుని ఇస్తారు. దాని గురించి నేను పెద్ద విశేషంగా ఏం చెప్పక్కర్లేదు, అందరూ అనుభవజ్ఞులే. అందరూ దంపతి తాంబూలాలు ఇచ్చిన వారే, కొంతమంది పెద్దలు పుచ్చుకున్నవారే. చాలా ఆదర్శవంతమైనటువంటి దాంపత్యం గడిపేవాళ్ళు, దాంపత్యం అన్న మాటకు అర్థం తెలుసున్న వాళ్ళు, భర్త పట్ల చాలా ప్రేమ కలిగి భర్త అభ్యున్నతికి కారణమైనటువంటి భార్యని కలిగి ఉన్నటువంటి భర్త ఏకపత్ని వ్రతుడై భార్య యందు అంత ప్రేమ కలిగి జీవితంలో అభ్యున్నతిలోకి వచ్చిన జంటల్ని మాత్రమే ఎంచుకోమని చెప్పింది తప్ప దంపతులు కదా అని ఇవ్వకూడదు అందరికీ. అటువంటి దంపతుల్ని మాత్రమే ఎంచుకుని వాళ్ళకి వాళ్ళ శయనగృహంలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చుని దంపతి తాంబూలాలు ఇస్తారు. దంపతి తాంబూలాలు ఇచ్చే ముందు ఒక హోమం చేస్తారు. దాని మంత్రాలు మీరు వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నాకబలి మాత్రం గర్భిణీ స్త్రీలు చూడకూడదు, వినకూడదు ఆ మంత్రాలు. ఆ దంపతి తాంబూలాలు ఇచ్చినప్పుడు మాత్రం చక్కగా వాళ్ళు కొన్ని విషయాలు అడుగుతారు. చాలా గొప్పగా ఉంటుంది ఆ మంత్రం. బహుశా మెడిసిన్లో ఉన్న విషయాలన్నీ ఉంటాయి. నేను కొంత ఆహారం తీసుకున్నాను, ఆ ఆహారం నా బ్రహ్మచర్యంలో తేజస్సుగా మారింది, ఆ తేజస్సు నా ఎందుందది, ఆ తేజస్సు సృష్టికి కారణం అవుతోంది, ఆ తేజస్సు నా నుంచి జారినప్పుడు ఆనందము కలుగుతుంది, సృష్టికి ముందు ఆనందము హేతువై ఉంటుంది. ఈ సృష్టి పదంలో కేవలము ఆనందము కామోపభోగమే కారణం కాకుండా నా తేజస్సు ఈమె ఎందు ప్రవేశించి శోణితముతో కలిసి నా యొక్క వంశమంతా తరించేటటువంటి సంతానము నాకు కలుగుగాక అని దేవతల్ని ఆరాధన చేసి పరమ ప్రసన్న మనస్కులై ఆ రోజున చాలా సంతోషంగా వాళ్ళు ఉండేటట్టుగా చూడాలి. వాళ్ళ మనసులు ఖేదపడేటట్టుగా ఎవరు ప్రవర్తించకూడదు. పరమ సంతోషాన్ని పొందినటువంటి వారై ఏకశయ్యాగతులు అవుతారు. అక్కడితో వాళ్ళు సంసార పథంలోకి ప్రవేశిస్తారు. దానితో వివాహక్రతువు పూర్తయిపోతుంది. మధ్యలో ఏమైనా చిన్న చిన్న వదిలేసినా మీరు దాన్ని పెద్ద పట్టించుకోకండి. నేను ప్రధానమైన అంగాల్ని స్పృశించానని అనుకుంటున్నాను. ఇందులో 16 రోజుల పండగ వరకు అని కదా నేను అన్నా. 16 రోజుల పండగ అన్నది దేని కొరకో తెలుసా అండి? సాధారణంగా మనం ఏం చేస్తామంటే పుట్టింటి వాళ్ళు అత్తారి ఇంటి వాళ్ళు ఇద్దరు 2 తాళ్లు కింద కడతారు మంగళసూత్రాలు. వీటిని ఏకం చేస్తారు. ఈ రెండిటిని ఏకం చేసి సుముహూర్తంలో మళ్ళీ మంగళసూత్రాన్ని ఒకటిగా కట్టేస్తారు. ఈ ఒకటిగా కట్టడం అనేటటువంటిది ఒక క్రతువుగా జరుగుతోంది. కానీ
పాలికా విసర్జనం చేస్తారు. పంచపాలికలు అని 5 రోజుల పాటు అంకురారోపణం చేసినటువంటి పాలికలు ఇంట్లో ఉంటాయి. అవి ఎంత ఎత్తు పెరిగి వృక్షాలలా అయిపోతే ఇంకా అవి ఎక్కడానికి వీలు లేక వంగిపోతాయి. కొన్ని అంత గుబురుగా పెరగాలి, అంత జాగ్రత్తగా రక్షించాలి కన్యాదాత వంటి. నీళ్లు పోసి కాపాడాలి. 16 రోజులు అయిపోయిన తర్వాత బ్రాహ్మణుణ్ణి పిలిస్తే బ్రాహ్మణుడు కొన్ని మంత్రాలు చెప్తాడు. ఆ మంత్రాలు చెప్తూ ఆ చేతిలో పట్టుకున్నటువంటి పాలికల్ని ఏదైనా మట్టి ఉన్న దగ్గరికి విసిరేయాలి. పాలికల్ని పేరంటాళ్ళని పిలిచి సువాసులకి దానాలు ఇస్తున్నారు ఈ మధ్య. అలా ఇవ్వకూడదు. పాలికా విసర్జనము అని పాలికని తీసుకెళ్లి మళ్ళీ ఇంకో సువాసునికి ఇచ్చారనుకోండి, అందులో వంశం పెరగడం, సంతానం పెరగడం. ఆవిడేం చేస్తుంది? కన్యాదాత విసరాలి తప్ప ఇంకొకరికి ఇస్తే ఇంకొకరు ఆ పాలికలు పట్టుకోకూడదు. ఇవ్వడం తప్పు, పుచ్చుకోవడం తప్పు. ఇవాళ ఏం చేస్తున్నారంటే పేరంటాళ్ళని పిలిచి పాలికలు ఇచ్చేస్తున్నాం అంటున్నారు 16 రోజుల పండుగ నాడు. ఇచ్చేవాడికి తెలియదు, పుచ్చుకునేవాడికి తెలియదు. వీళ్ళు వెళ్ళి పుచ్చుకుంటున్నారు. అలా పుచ్చుకోకూడదు పాలికలు, అలా ఇవ్వకూడదు కన్యాదాత. సమంత్రకంగా ఈ 5 పాలికల్ని మట్టి మీదకి విసిరేస్తారు. అవసరమైతే ఓ కారు వేసుకుని 5 పాలికల్ని పట్టుకుని చక్కగా ఏ నదీ తీరంలోకో, ఏటి తీరంలోకో, లేకపోతే ఏదైనా బాగా మట్టి ఉన్న విశాలమైనటువంటి ప్రదేశంలోకో వెళ్లి చక్కగా ఓ పంచి కట్టుకుని ఉత్తరీయం చెప్పి వేసుకుని పార్వతీ పరమేశ్వరుల్ని, లక్ష్మీనారాయణుల్ని తలుచుకుని, నా పిల్ల అక్కడికి వెళ్ళినందుకు ఆమె కడుపున బుట్టడు సంతానం పుట్టి ఇలా వృద్ధిలోకి వచ్చి వాళ్ళ వంశం తామర తంపరగా పెరగాలి, వాళ్ళు నన్ను తాత అని పిలవాలి, నేను మురిసిపోవాలి, ఈశ్వరా అలా అనుగ్రహించు అని పాలికల్ని విసరాలి. 5 పాలికల్ని విసిరిన రోజేదో అది 16 రోజుల పండుగ. అక్కడతో కన్యాదాత వివాహక్రతు పూర్తి చేసేస్తాడు. అది 16 రోజుల పండుగ. కానీ ఇవాళ మనం రకరకాలుగా చేస్తున్నాం. ఇవన్నీ మీ దృష్టిలోకి నేను సాధ్యమైనన్ని విషయాల్ని పెట్టే ప్రయత్నం చేశాను. వీటిని మీ అందరూ అనుభవించి రాబో కాలంలో అలా అందంగా వివాహములు జరిగి మళ్లీ మన సనాతన ధర్మం 1000 తలలతో విజృంభించి అందరూ సంతోషించేటట్టుగా పెళ్లిళ్లు జరగాలి అని ఆ పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ